మన దగ్గర కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు ఎందుకు విఫలం చెందాయి? కారణం ఏమిటి? అంటే సింపుల్‌గా ఒకటే మాటలో జవాబిచ్చే పరిస్థితి లేదు. విఫలం ఎందుకు చెందాయనడానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏందంటే భారతదేశ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో, రెండవది మార్క్సిజం, లెనినిజం మావోలోచన విధానాన్ని దీనికి అన్వయించడంలో. ఈ 2 ప్రధానమైన లోపాలు జరిగినాయి. అయితే 1946 నుంచి 51 వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందిక్కడ. అది చాలా వరకు సరైన పద్ధతిలో, సరైన దారిలో జరిగిందది. అంటే సిద్ధాంతాన్ని తెచ్చి రుద్దలేదప్పుడు. సిద్ధాంతం పట్ల పెద్ద లోతైన అవగాహన గూడా లేదప్పుడు. ఎందుకంటే మావో ఆలోచన విధానం అనేది ఇంక అప్పటికి ఉద్యమ రూపంలోనే ఉంది చైనాలో. చైనా విప్లవం విజయవంతమైంది ఆ తర్వాత కాలంలో. తెలంగాణ సాయుధ పోరాటం మొదలైన తర్వాత 2, 3 సంవత్సరాల తర్వాత. కాబట్టి మార్క్సిజం, లెనినిజానికి సంబంధించిన ఈ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ వాళ్ళు రాసిన పుస్తకాలు మాత్రమే అప్పటికే అందుబాటులోకొచ్చినాయి. అయితే దానిలో ఏంటంటే ఈ పోరాట పందా అనేది ఉంది. అయితే ఇక్కడ స్వయంగా ఇక్కడ ఉద్భవించింది తెలంగాణ సాయుధ పోరాటం. ఇది ఎవరో చెప్తే ఆయుధాలు పట్టింది కాదు. మార్క్సిజం, లెనినిజం ఆ మత్తులో ఉండి బోధించింది అసలే కాదు ఇది. ఇక్కడేందంటే అంటే ఎందుకు చెప్తున్నా దాని గురించి అంటే, ఆ అనుభవాలను తీసుకొని పనిచేసుంటే ఈ విప్లవ ఉద్యమం విఫలం అయ్యేది కాదు. ఆ అనుభవాలు ఏం చెప్తున్నాయి? నంబర్ 1 ఏంటంటే, ప్రజలు తమంతట తాముగా ఆ చైతన్యవంతులు అయ్యే క్రమంలో వాళ్ళు ఆనాడున్న సమస్యలకు వ్యతిరేకంగా ప్రాక్టికల్‌గా పోరాడాలి. వాళ్ళ వాళ్ళ మీదున్న సమస్య పరిష్కారం ఏదైతే ఉన్నదో, వాళ్ళే స్వయంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలి. ఆ క్రమంలో కొన్ని ఆర్థిక పోరాటాలు చేయాల్సొస్తది. కొన్ని సామాజిక పోరాటాలు చేయాల్సొస్తది. వాళ్ళకు వాళ్ళే ఆర్గనైజ్ అయ్యే క్రమంలో నాయకత్వం ఉంటుంది గానీ, వాళ్ళ చైతన్య స్థాయిని మించిన కార్యక్రమం వాళ్ళకివ్వకూడదు. వాళ్ళు గుత్పలు పట్టే చైతన్యం ఉంది వాళ్ళ లోపల. ఆ గుత్పలే ఇవ్వాలి. గుత్పలు పనికిరావు, మనం తుపాకులు పట్టుకోవాలని వాళ్ళు గ్రహించే పరిస్థితి వచ్చేదాకా తుపాకులు ఇవ్వకూడదు వాళ్ళకి. వర్గ శత్రువును ఇక వీడిని చంపాలిరా, వీడు బతికుంటే లాభం లేదు, అయినా కూడా 1, 2 సార్లు వార్నింగ్ ఇద్దాం. చూడు ఇటువంటి పనులు చేసినావంటే నీకు శాస్తి జరుగుతుంది. నువ్వు ఇటువంటి పనులు మానకపోతే గ్రామం వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. ఈ హెచ్చరికలు అయిన తర్వాత వీడు ఏం చేసినా మారడు, వీడిని నరికేయాలి అన్నంత కోపం ప్రజలకు రావాలి. చాలా ఉన్నాయి అట్లాంటి సంఘటనలు. ఉదాహరణ చెప్తా నీకు. 1927, 30 ఆ టైంలో కాళ్ళూరు రాజేశ్వరరావు అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు, భూస్వామి, ఖమ్మం జిల్లాలో. అయితే అప్పుడు ఏ పార్టీ లేదు. 30ల నాటికి ఏ పార్టీ లేదు. వీళ్ళెవరు లేరు అప్పుడు. ఆయుధాలు పట్టమని చెప్పిన పార్టీలు ఏం లేవు. విప్లవం లేదు, మార్క్సిజం లేదు, ఏది లేదు. ఫస్ట్ టైం మార్క్సిస్ట్ పుస్తకాలు మన నేల మీద అడుగుపెట్టింది 37, 38లా. అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది. ఆ 27 ఆ టైంలో ఏమైందంటే, ఖమ్మం జిల్లాలో ఒక భూమి విషయంలో కొంతమంది రైతులకు, ఒక భూస్వామికి, కాళ్ళూరు రాజేశ్వరరావు అనే భూస్వామికి మధ్య ఒక వివాదం మొదలైంది. అది పెద్ద మనుషుల మధ్య పరిష్కారం కాలేదు, ఎందుకంటే ఆయన పెద్ద దొర. తర్వాత ఏమైంది, అది కోర్టులో పోయింది. కోర్టులో కూడా మేనేజ్ చేసి తనకు అనుకూలంగా జడ్జిమెంట్ తెచ్చుకున్నాడు. ఇక రైతులకి ఏం చేయాలనో అర్థం కాలే. ఆ దారిలో ఆయన కోర్టు నుంచి ఇంటికి పోతున్నప్పుడు, ఊరికి పోతున్నప్పుడు, అప్పుడు అంతా కచ్చడాలు కదా, సవారు బండ్లు. అయితే మంది మార్బలంతో పోతాడు. అయితే అందరూ రైతులు ఒక దగ్గరికి వచ్చి గొడ్డలను పట్టుకొని దారి కాచి నరికేసిండు ఆయన. అవునా? స్వచ్ఛందంగా. ఆ! అప్పుడు ఎవరు వాళ్ళను గైడ్ చేయలే. తర్వాత వీళ్ళు అన్ని పోరాట రూపాలు ఉపయోగించారు. అన్నీ విఫలమైనాయి. ఎందుకంటే ఆయన బలం ముందట వీళ్ళు నిలవలేకపోయారు. నిజాం ప్రభుత్వం అప్పుడు. నిజాం పోలీసులు ఆయనకు సపోర్టు, నిజాం అధికారులు ఆయనకు సపోర్టు, తప్పుడు రికార్డులను క్రియేట్ చేసి కోర్టులో గెలిచాడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఊపిరి ఆడలేదు. మన నోటికాడు బుక్కను మనకు దూరం చేస్తున్నాడు, పోతాం జైలుకి అని చెప్పేసి చంపేసాడు. అంటే ప్రజల లోపల ఆ కసి, ఆ మంట వచ్చినప్పుడే వాళ్ళు ఆయుధాలు పట్టుకుంటారు. ఇప్పుడు నీకు చాలా తెలివి ఉంది, నువ్వు ఆకాశంలో ఉంటావు. వాళ్ళకి తెలివి లేదు, భూమి మీద ఉంటారు. నువ్వు రండి విప్లవానికి పోదామని ఆకాశం నుంచి నువ్వు మైక్ పెట్టి ఆడిస్తే వీళ్ళు వస్తారా? వీళ్ళు ఎగరలేరు కదా. నువ్వే ఒక అడుగు దిగొచ్చి
వాళ్ళని క్రమక్రమంగా వాళ్ళని ఆయుధాలు పట్టుకునే స్థాయికి నువ్వు ఆ పోరాట రూపాలను వాళ్ళు అందుకునే విధంగా మలచాలది. అంటే ప్రజలను సిద్ధం చేయకుండా విప్లవ పరిస్థితి ఉండదు. ప్రజలను సిద్ధం చేయడమే కాకుండా వాళ్ళ చైతన్య స్థాయి ఏంది, వాళ్లకు ఆ అవగాహన లేనప్పుడు ఆ చైతన్య స్థాయిని పెంచాలి. పోరాట రూపాలను వాళ్ళు భరించేటంత నిర్బంధం వస్తుంది అనుకుందాం, వాళ్ళు భరించగలగాలి కదా. ఇప్పుడు నువ్వు మామూలుగా ఆర్థిక పోరాటాలు అంటే సమ్మెలు చేస్తావు. సమ్మెలు చేస్తే ఏం చేస్తారు, అరెస్ట్ చేసి కేసు పెట్టి వదిలేస్తారు, ధర్నాలు చేస్తే ఇవన్నీ. దానికి వాళ్ళు సిద్ధమవుతారు. నువ్వు రాత్రి భూస్వామిని చంపమన్నావు అనుకో, వాళ్ళ భవిష్యత్తు ఏంది? భూస్వామిని చంపినాక ఏమవుతుంది? ఒకటేమో రివెంజ్ పాలిటిక్స్ వస్తాయి, వారి కొడుకు మళ్ళీ చంపుతాడు, లేదా పోలీసులు తీసుకుపోయి విపరీతమైన టార్చర్ చేస్తారు. వాళ్ళు తట్టుకోగలుగుతారా? తట్టుకోకుండా ఏమవుతారు, వాళ్ళు రివర్స్ అవుతారు. అంటే నీకు శత్రువులుగా మారుతారు వాళ్ళు. కొంతమంది పోలీసుల అప్రూవర్లో మారుతారు. ఇది ఈ మాత్రం అవగాహన లేకుండా 67 నుంచి 2026 దాకా ఇదే కొనసాగుతుంది. కొనసాగుతుంది. ఇక్కడ ఒక బుక్ ఉన్నది, మీకు చూపెడదామని తెచ్చిన నేను. చాలా పెద్దగా ఉంది. ఇది భారతదేశపు గ్రేట్ డిబేట్, విప్లవ ప్రజాపంద కోసం దేవులపల్లి వెంకటేశ్వరరావు రాశారు. ఇది ఎప్పుడు రాసిండ్రు? 68-69 రాశారు. ఇప్పుడు నేను చెప్పిన ఆలోచన ధోరణి ఇలా కనబడ్డది. ఈయన వాళ్ళని క్రిటిసైజ్ చేసిండు. మితవాదులు, అతివాదులు ఇందులోనే. మితవాదులు అంటేనేమో అసలు పోరాటాలే వద్దు, ఎలక్షన్ రాజకీయ పంద, సిపిఐ సిపిఎం పోరాటాలు చేయాలి కానీ ప్రజల చైతన్యానికి సంబంధం లేకుండా హత్యలు చేయాలి, వ్యక్తిగత హింసావాదం, వర్గశత్రు నిర్మూలన, భూములు పంచడవద్దు, రాజ్యాధికారం రావాలి, ఇట్లాంటి ధోరణులన్నీ అతివాద ధోరణులు. ఇవన్నీ 67-68లో ఈయనకు అనుభవంలోకి వచ్చినాయి. అప్పటికే వచ్చిన తర్వాత ఈయన ఆ సాయుధ పోరాటాన్ని నడిపిన వ్యక్తి. తెలంగాణ 46 నుంచి 51 దాకా ఆ సాయుధ పోరాటానికి కార్యదర్శి ఆయన దేవులపల్లి వెంకటేశ్వరరావు. పేరు మాత్రం సుందరయ్య, రాజేశ్వరరావు, బసవపున్నయ్య వీళ్ళు తీసుకున్నారు. చేసింది ఈయనే. ఆయనతో పాటుగా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, వాళ్ళిద్దరే తెలంగాణ వాళ్ళు. తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన 5 కమిటీ ఏదైతుందో అలా వీళ్ళిద్దరు ఇక్కడ ఉండి పోరాటాన్ని నడిపిన వాళ్ళు. గైడ్ చేసిన వాళ్ళు ఎవరు? సుందరయ్య, రాజేశ్వరరావు, బసవపున్నయ్య పాత్ర ఏంటంటే డివి గారిని అడిగిన నేను. నాకు అదృష్టం ఏంటంటే 79 నుంచి 84 దాకా ఆయనతో దగ్గరగా ముందు వాళ్ళ పార్టీలో నేను తెలంగాణ రీజనల్ కమిటీ మెంబర్గా పనిచేశాను. అంతకంటే ముందు విద్యార్థి సంఘాల్లో పనిచేశాను. 81 నుంచి ఆయనతో నాకు ప్రత్యక్ష సంబంధాలు. 81, 82, 83, 84 జూలై 12 నాడు ఆయన చనిపోయాడు. అప్పటిదాకా నాకు ఆయనతో ప్రత్యక్ష సంబంధం. 4 ఏళ్ళు ఆయనతో అండర్ గ్రౌండ్లో హైదరాబాద్లోనే ఉండేవాడు. అండర్ గ్రౌండ్లో ఉన్నా కూడా కొంతమందిని నేను తీసుకొచ్చి కల్పించేవాడిని వేరే ప్లేస్లో. తర్వాత రెగ్యులర్గా ఆయనతో కూర్చునేది, 5 రోజులు ఆయన క్లాసులు వినేది. అట్లా చాలా. ఇంకోటి ఏంటంటే నాకు ఆయనతోనే జరిగిన ఎక్కువ మానసిక చైతన్యం ఎట్లా వచ్చిందంటే, తెలంగాణ సాయుధ పోరాటం మీద ఆయన ఒక బుక్ రాశాడు. అయితే రాయలేదు ఆయన మాట్లాడుతూ పోయాడు క్యాసెట్లలో. సమయం లేక 83లో మొదలుపెట్టాడు. నాకు సమయం లేదు రాయడానికి, నా వారంలో 7 రోజులు నేను వేరు పనుల మీద ఉంటా, కాబట్టి ఇది రాయలేకపోతున్నాం అంటే, సుందరయ్య గారు అప్పటికి తన పుస్తకం మలిదశ ముద్రణలో ఒక ముందు మాటలో రాశాడు. ఏమనంటే, పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. భీమిరెడ్డి కానీ, ఈయన కానీ, నల్లా నరసింహులు కానీ. వాళ్ళు రాయకపోవడం వల్ల, నేను డైరీల ఆధారంగా రాయడం వల్ల కొంతమందిని చనిపోయిందని నేను రాశాను. వాళ్ళు బతికున్నారు, వాళ్ళు నాకు ఫోన్ చేశారు, మేము ఇంకా బతికే ఉన్నాం, మీరు నన్ను చంపేశారు పుస్తకంలో అని. కాబట్టి చాలా తప్పులు దొరికినాయి ఇలా. కాబట్టి పోరాటాన్ని ప్రత్యక్షంగా నడిపిన వాళ్ళు రాస్తే దీనికి న్యాయం జరుగుతుందని అన్నాడు ఆయన. ఇది చూపెట్టాను నేను. ఇది మీ గురించే రాసిండండి. లక్ష్మారెడ్డి గారు అని ఒక ఆయన ఉండే, ఆయన ఈ మధ్యన చనిపోయాడు. ఆయన ముందర పెట్టిండు, ఇగో ఇది మీ గురించే రాశారు, మీరు దీన్ని ఎట్లన్నా చేసి రాయాలి. ఆయన దగ్గర రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. అయితే దాన్ని ఎట్లా రాయాలన్నప్పుడు ఆడియో క్యాసెట్లు ఉండేది అప్పుడు, AB 2 సైడ్లు పాటలు, బాగా పాటలు వచ్చేటి అందులో, A సైడ్ B సైడ్. అట్లా 68 క్యాసెట్లల్లో 1 సంవత్సరం పాటు ఆయన ప్రతిరోజు 2 గంటలు 3 గంటలు, దొరికిన రోజు 6 గంటలు, 68 క్యాసెట్లు A సైడ్ B సైడ్. అయితే దీన్ని ఫస్ట్ ఏం చేసామంటే,
బయట ఉన్న నేను ఇంకొక ఇద్దరు కలిసి ఫస్ట్ వాల్యూమ్‌లో 3 భాగాలుగా డివైడ్ చేసుకొని చెరికొంత రాసాం. సెకండ్ వాల్యూమ్ మాత్రం మొత్తం నేనే రాశాను. అయితే 1500 పేజీలయిందది. ఆ! 1500. ఆ! అయితే దాన్ని ఏ రోజుకి ఆ రోజు రాసేది, ఆయనకు పంపేది, ఆయన మళ్ళా కరెక్షన్ చేసి పంపేది. వాక్య నిర్మాణం చేయాలి గదా! ఆ! మాట్లాడిన దానికి. ఆ! ఆ! మళ్ళా దాన్ని ఆయన కరెక్షన్ చేసేది, దాన్ని ప్రింటింగ్‌కి పంపేది, మళ్ళీ ప్రూఫ్ చూసేది. ఒక సంవత్సరంన్నర పాటు నేను ఈ పని మీదనే ఉన్నా. 83, 84 ఆయన మరణం వరకు. హ్మ్. అయితే తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర అని దేవులపల్లి వెంకటేశ్వరరావు గారిది మొదటి భాగం ఇప్పుడొచ్చింది. హ్మ్. రెండో భాగాన్ని కొద్దిగా ఆలస్యం చేశారు. ఇప్పుడు ప్రింటింగ్‌లో ఉందన్నారు. 42 ఏళ్ల తర్వాత సెకండ్ వాల్యూమ్ వస్తున్నది. ఓకే. అయితే ఫస్ట్ వాల్యూమ్‌లో పోలీస్ యాక్షన్ వరకు రాశాడు. హ్మ్. ఈ కాళ్ళూరు రాజేశ్వరరావు గురించి చెప్పింది అదే. ఓకే. తర్వాత ఆనాటి తెలంగాణ అంటే 20వ శతాబ్దం. 20వ శతాబ్దం మొదటి 50 సంవత్సరాల సమగ్ర చరిత్ర మనకు డీవీ బుక్‌లో తప్ప దేనిలో ఉండదు. దేవులపల్లి వెంకటేశ్వరరావు బుక్‌లో తప్ప మనకెక్కడ దొరకదు సమగ్ర చరిత్ర.